బోటిని కొద్దిసేపు ఉడకబెట్టుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ముందుగా కడాయి పెట్టుకొని అది వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి. బోటి కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మసాలా వేసుకోవాలి. వేడయ్యాక ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇందులో వేసుకొని కలిపేసి ఆనియన్స్ని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గినాయి కదండి, ఇందులోనే బోటి వేసేది కలిపేద్దాం. కొంచెం ఉప్పు వేయాలి. ఇందులో ఉప్పు వేసి కలిపేసి కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత గరం మసాలా, వాటి కోసమని ఎండు కొబ్బరి, ఇలాచి, లవంగా, అలాగే పుట్నాల పప్పు అంటారు కదా, ఇవి కూడా వేసుకోవాలి. దీంతో గ్రేవీ కొంచెం థిక్గా అవుతుంది అన్నమాట. చూడండి, గరం మసాలా ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇందులో టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం కొంచెం ఎక్కువే పడుతుంది. బోటి కర్రీ కదా, కారం ఎక్కువ వేసుకొని తింటేనే బాగుంటుంది. అన్నీ కలిపేసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ని హీట్ చేసి యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి ఉడకడానికి. చూడండి, కర్రీ అయిపోయింది. గ్రేవీ చూడండి ఎంత థిక్గా ఉందో. గరం మసాలా వేసాం కదా, అరోమా సూపర్ వస్తుంది అసలు.